నువ్వొకటి చేస్తాను అన్నప్పుడు నువ్వది చేయనప్పుడు ఇంకొక మనిషి చేస్తున్నప్పుడు వదిలేయాలి కదా. మరి మధ్యలో ఈ రాద్ధాంతం ఏంటమ్మా? అంకుల్, నేనలా ప్రేమ్కి జరుగుతుంది అనుకోలేదు. నేను మాట్లాడినప్పుడు ప్రేమ్ నాతో బానే మాట్లాడాడు, బానే ఉన్నాడు కదా అని అనుకున్నాను. ఈ ఒక్కసారి వదిలేండి అంకుల్, ఇంకోసారి ఇలా జరగదు. ఈ చామంతి కంటే నా ప్రేమ్ని నేను చాలా బాగా చూసుకుంటాను. ఏం చూసుకుంటావో, ఎంత బాగా చూసుకుంటావో అర్థమయ్యాక కూడా నీ మీద నమ్మకం ఎలా కలుగుతుంది? ఇంకా కూడా ఎలా అడుగుతున్నావు నిషా నువ్వు? హర్ష, తప్పు తనది కాదు, నీది కూడా ఉంది. వాట్? నాది తప్ప? నా తప్పే ఉంది? నువ్వు తనకి బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేదు అన్నావు గాని నువ్వు తను ఈ ఇంటికి కాబోయే కోడలి హోదాలో బాధ్యతని అప్పగించాలి. హర్ష, ఏం మాట్లాడుతున్నారమ్మా నువ్వు? నిజం అడుగుతున్నాను. తనని పూర్తిగా నువ్వు నమ్మడం లేదని అర్థమవుతోంది. అది నిషాకి అర్థం కాదా హర్ష? ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి మనసు దాన్ని తొలిచేయదా? తన గుండెకు భారంగా అనిపించదా? బిడ్డ పుట్టే వరకు నీ నమ్మకాన్ని ఉంచితేనే కదా తను హార్ట్ఫుల్గా హ్యాపీగా ఉంటుంది. తన భర్తని తను కంటికి రెప్పలా చూసుకోవాలని కాన్షియస్ లో ఉంటుంది. నువ్వది చేయకుండా ఇది చేస్తుంటే తన మనసులో ఎలా ఉంటుంది హర్ష? నువ్వు ఆలోచించాలి కదా. షీస్ ప్రెగ్నెంట్ హర్ష. సరే, ఫైన్. నువ్వు అడుగుతున్నట్టే నిషాని నాకు కాబోయే కోడలు అని యాక్సెప్ట్ చేసి కాబోయే భర్తగా ప్రేమ్ బాధ్యతలు తనకిస్తాను. నువ్వు అడుగుతున్నట్టే నిషాని నాకు కాబోయే కోడలు అని యాక్సెప్ట్ చేసి కాబోయే భర్తగా ప్రేమ్ బాధ్యతలు తనకిస్తాను. బట్ ఒక కండిషన్. ఏంటి హర్ష అది? ప్రేమ్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది అన్నావు కదా, అది నాకు చూపించమను. ప్రేమ్కి ఏ లోటు రాకుండా చూసుకోమను. నిజంగా ప్రేమ్ని జాగ్రత్తగా చూసుకోగలిగితే నేనన్నది చేస్తాను. ఏంటి నాన్న, దీన్ని కోడలుగా యాక్సెప్ట్ చేస్తారా? మాట్లాడవే నిషా, చేయగలవా? యా అంకుల్, ఐ ప్రామిస్ యూ. చూస్తూ ఉండండి, మీ కళ్ళెదురుగానే ప్రేమ్ లేచి పరిగెత్తేలా చేస్తాను. ఇంకోసారి బాగా ఆలోచించుకోమ్మా. నో అంకుల్, ఫిక్స్ అయిపోయా. ఈ చామంతి కంటే నేనే ప్రేమ్ని చాలా బాగా బ్రహ్మాండంగా బెటర్గా చూసుకోగలనని నిరూపిస్తా. ఇట్స్ మై ఛాలెంజ్. అసలు అది ఏమనుకుంటుంది? నేను ప్రేమ్ బాబుకి సేవలు చేస్తే దానికేంటంట? అది చెయ్యదు, నన్ను చేయనివ్వదు. దేనికో దానికంత కుళ్ళు. దాన్ని చూస్తుంటేనే నాకు కంపరం పుట్టేస్తోంది. దాన్ని జుట్టు పీకి గోడకేసి పిచ్చ బాదుడు బాదాలన్నంతగా మండిపోతుంది నాకు. కాదు చామంతి, అసలు నువ్వెందుకింత ఫీల్ అయిపోతున్నావు? నిషా అంటే కాబోయే భార్య కాబట్టి ఫీల్ అవుతుంది. కాబట్టే ప్రేమ్ బాబుకి సేవలు చేయాలనుకుంటుంది. రాత్రే కదత్తా నీకంత చెప్పాను, మళ్ళీ ఇలా అంటావేంటి? నువ్వు ఎప్పుడు నీ నిర్ణయాన్ని మార్చుకుంటావో తెలీదు కదమ్మా. టక్కున నేనప్పుడది అన్నాను తూచనంటే నేనేం చెప్పగలను? అత్తా, నువ్వు నాతో ఆడుకోకత్తా. చెప్తున్నాను చామంతి, అయ్యగారే చెప్పాక ఎవరైతే ఏంటి? ప్రేమ్ బాబు కోలుకునే వరకు
తనని జాగ్రత్తగా చూసుకోవడమే కదా మనకి ముఖ్యం. అయితే నేను ప్రేమ్ బాబుకి సేవలు చేయకూడదా? నేనలా అన్నానా చామంతి? అలానే ఉందిలే అత్త. ఏదో పెద్ద భార్య తెగ చేసేస్తుంది. అసలు నాకు చెప్తున్నావు కదా, నువ్వు చెప్పత్తా? అయ్యగారికి నువ్వు సేవలు చేస్తున్నావు కదా, నువ్వేమైనా ఆయనకు భార్యవా? నీకు అయ్యగారంటే ఎంత అభిమానమో, బాబుగారంటే నాకు కూడా ప్రేమతో పాటు ఆ అభిమానం ఉందని అనుకోవచ్చు కదా. నా నిర్ణయాలే మారిపోయాయంట. ఎందుకు మారుతాయత్తా చెప్పు? మారకపోతే నాకన్నా సంతోషించేవాళ్ళు ఎవ్వరూ ఉండరే. మారదత్తా. ఏంటి పని చేయకుండా మీటింగ్ పెట్టారు? ఏం పెట్టుకున్నా మా పనులు ఆగవులేండి. ప్రేమ్ని నీ వల్లో తీసుకునే పని మాత్రం పెట్టుకోకు. ప్రేమ్ బిడ్డ నాలో పెరుగుతోంది. నీ లిమిట్స్లో నువ్వుంటే నీకే మంచిది. ఆయన బిడ్డ నీలో పెరుగుతుందా? ఎవరికి చెప్తావే కహానీలు? నీ అత్తకి నీ అక్కకి చెప్పు. చెవులు చాటలు చేసుకుని వింటారు, నాకు కాదు. ఏంటి ఆ చూపు? నా చూపే అంతా. చూసాంలే, చూద్దాంలే. చీప్గా నీతో నాకేంటి? టిఫిన్ ఏం చేసావు? ప్రేమ్కి పెట్టాలి. మీరా? చెవుడా? పెట్టివో. నేను పెడతాను కదా. ఏయ్, నీ పని నువ్వు చూసుకో, జాగ్రత్త. అయ్యో, బాబుకి ఇది టిఫిన్ తీసుకెళ్తుంది. నాకు మళ్ళీ భయం పట్టుకుంది. అంకుల్కి నా గురించి గొప్పగా చెప్పుకోవాలి. అప్పుడు నేనే కాబోయే కోడలి అని స్వీకరించే మూడ్కి ఇప్పటినుంచే వెళ్తాడు. అంకుల్, నేనే అంకుల్. ప్రేమ్ కోసం స్వయంగా నా చేతులతో ఇడ్లీ చేశాను. ఇప్పుడు వెళ్ళి నా చేత్తో ప్రేమగా ప్రేమ్కి తినిపిస్తాను అంకుల్. బాగా చూసుకుంటాను. నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను. మీకు చెప్పాను కదా, మీ కళ్ళ ముందే ప్రేమ్ లేచి పరిగెత్తేలా చేయకపోతే చూడండి. ఏం చూసుకుంటుందో చూడాలి. ప్రేమ్, నీకోసం వేడి వేడి ఇడ్లీలు రెడీ చేశాను. నేనే చేశాను తెలుసా? తెలీదు. చెప్తున్నాను కదా, తెలుసుకో. కొంచెం నా మీద కూడా మనసు పెట్టుకో. ఏ, నా బుర్ర తినకు ప్లీజ్ నిషా. సరే సరే, ఇడ్లీ పెడతాను, తిను. ఏ నువ్వా? మరి ఇంకిక్కడ ఎవరున్నారేంటి జోకులు కాకపోతే?